కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే తడేల నాలే రారే నాకసలే టెంపరే లేపేస్తా బంపరే నేనొస్తే సెంటరే డమా డమాలే రారే ఏ కొట్టు కొట్టు నల్ల మిర్చి ఎలే కొట్టేలా నచ్చి కొట్టు కొట్టు దమ్మించేసి దండాలెట్టేలా జరా ఉల్టా పల్టా చేసి ఓ నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా ఆసిను గడు కేకే ఇడికేమో కొంచెం క్రాకే ఓడు చాడుంటే షాకే గిడ మిద షేకే నా కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే. నమస్కారం, వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమంలో ఇవాళ చాలా హుషారుగా ఇటువైపు నుంచి ఇద్దరు ఇలా రాగానే ఇటువైపు ఉండే వాళ్ళకు కూడా బోలెనంత హుషారు వచ్చేసి వాళ్ళు కూడా 4 స్టెప్పులు వేసేసి వెళ్ళిపోయారు. మరి ఎవరు ఇటువైపు వాళ్ళు అసలు? రాధా సంక్రాంతి, నేను సుమా ఉగాది. చెప్పండి మీ గురించి. నా పేరు రాధా సంక్రాంతి, మా వారి పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. నేను ఈవెంట్ మేనేజర్ గా చేస్తుంటాను. ఓకే, ఆల్వేస్ బిజీ వాచింగ్ టీవీ అండ్ డాన్స్ పారడీ సాంగ్స్. ఈ సంక్రాంతి ఏంటి? మా ఇంటి పేరు. ఓ ఫస్ట్ టైం వింటున్నానండి. పండగ పేరు, ఇంటి పేరు నేను ఇప్పటి వరకు వినలేదు. బాగుంది. అసలు మీకు ప్రతిరోజు మీ ఇంట్లో పండగ. మీ పేరులోనే పండగ ఉంటే ఇంకా వేరే చెప్పాలా అసలు? అందుకని సంక్రాంతి. అందుకనే మీరు అంత ఎనర్జీతో పరిగెత్తుకొని వచ్చారు ఇక్కడ. ఓకే, మరి మీరు? పార్వతి. హాయ్ సుమా. హాయ్, నా పేరు పార్వతి, మా హస్బెండ్ నేమ్ వెంకటరమణ. నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాను. నేను బిజినెస్ ఉమెన్. ఓకే, ఏం బిజినెస్? మా కిరాణా షాప్ ఉంది. ఓ వెరీ గుడ్. సరుకులు లిస్ట్ రాసిస్తాను, నాకు పంపించాలి. ఓకేనా? తక్కువ రేటుకి. తక్కువ రేటుకి. చింతపండు, కందిపప్పు, మినప్పప్పు, అన్ని జీలకర్ర, ఐటమ్స్ ఇంకా. ఆవాలు, ఉలవలు కూడా అయిపోయా? ఇంకా లిస్ట్ వద్దు సుమా, నీకైతే అన్ని ఇచ్చేస్తాం. మొత్తం పంపించేస్తారా? ఓకే. సంధ్యారాణి. హాయ్ సుమా. హాయ్, నా పేరు సంధ్యారాణి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ విష్ణు ఫార్మసీ కాలేజ్. మా హస్బెండ్ పేరు నవీన్ కుమార్. నాకు 2 పిల్లలు. మై హాబీస్ ఆర్ డాన్సింగ్, సింగింగ్, రీడింగ్ బుక్స్. ఓకే. అనురాధ. హాయ్ సుమా. నా పేరు అనురాధ. నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్. ఓకే. హస్బెండ్ మేనేజర్ గా పనిచేస్తారు గార్మెంట్స్ లో. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఓ 4 ప్రొఫెషన్స్ నుంచి వచ్చేటువంటి 4 వచ్చి ఇవాళ ఎలా ఆడతారో చూడబోతున్నాం. ఈ 4 ప్రొఫెషన్స్ తో ఈ ఒక్క ప్రొఫెషన్ ఆడించేటువంటి ఆట. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రైజ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 కళ్ళకు గంతలు పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. ఇంకా ఒక స్కూల్ మిగిలిపోయింది. అనురాధ. రాధా లెఫ్ట్ లో ఉంది. రాధా, అనురాధ మీరు ముందరికి రండి, ముందరికి. అయ్యో అయిపోయింది. కూర్చునే వాళ్ళు ఫోరెడ్ మీద పెట్టుకోండి. ఆ కూర్చొని వాళ్ళు కూడా ఫోరెడ్ మీద పెట్టుకొని నా దగ్గరికి రండి. అనురాధ అవుట్ అయిపోయింది. అనురాధకి 10 పాయింట్స్. అనురాధ చీర బాగుంది. అనురాధ మంచి కలర్ కాంబినేషన్. ఉప్పాడ శారీ కావాలా మీకు కూడా? ఉప్పాడ శారీయే కానీ కాంబినేషన్ బాగుంది. బాగుందా? అది నైస్. చెప్పండి అనురాధ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నోరు లేకపోయినా కరిచేది. నోరు లేకపోయినా సరే కరిచేది ఏమిటి? కత్తెర. కాదు, కరుస్తుందిగా. ఇదిగో చూడండి, ఇలా పెట్టి చూడండి ఒకసారి. కచా 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 అని కరుస్తుంది. వర్డ్ యూజ్ చేస్తాం. అది వర్డ్ యూజ్ చేస్తాం. ఇంకొంచెం నోరు లేకపోయినా సరే కరిచేది. కత్తి కాదు, సుత్తి కాదు, దువ్వెన కాదు. కరుస్తుంది అంటుంది కదా తను. పొడవట్లేదు, కరుస్తుంది. నోరు లేకపోయినా కరుస్తుంది. చెప్పులు. కొత్త చెప్పులు కరుస్తాయి కదా. మధ్య కొత్త చెప్పులు నన్ను కరవట్లేదు. చెప్పులతో నేను చెప్తున్నానే. నేను ఎవరు సుమా,
షార్మేళకి తీసుకెళ్తా నిన్ను అనగానే కరవట్లేదు అంట. అందుకే నాకు తెలియట్లేదు. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళండి. మీరు ముగ్గురు మళ్ళీ పోడియంస్ బయట నిలబడండి. ఓకే పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. దొరికితే వెంటనే కూర్చోండి, లేకపోతే ఉండదు అసలు సీటు. వెనకాలే ఉంది పార్వతి. సంధ్య అక్కడ లేదు, ముందరకెళ్ళు. ఇప్పుడు వెనక్కిరా సంధ్య, వెనక్కిరా వెనక్కిరా. ఇక్కడ నా వైపు, నా సౌండ్ వైపురా. శబ్ద వేరు నృత్యం నేర్పిస్తాను. ఓకే 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 నా సౌండ్ ని ఫాలో అవుతూ ఉండు. ఓకే ఓకే శబ్ద వేరు నృత్యం అంటే ఇదే. శబ్ద వేరు నృత్యం అంటే ముందర వాళ్ళు నృత్యం చేస్తూ వెళ్తుంటే వెనకాల వాళ్ళు ఫాలో అవడం. స్టేడియం మొత్తం తిప్పిస్తారా? అండి నా సౌండ్ వినిపిస్తుందా నీకు? ఓకే. నా గజ్జల చెప్పుడు వినిపిస్తుందా? చాలా బాగా ఇప్పుడు ఇక్కడ రండి. ఓకే ఇటు రండి. నా కాళ్ళకు దండమే వద్దు. కంగ్రాట్స్, మీరు అవుట్ అయ్యారు. థ్యాంక్ యూ అంట తల్లి పాపం. ఓకే మీకు 15 పాయింట్స్. ఏమైనా క్వశ్చన్ జోక్? పాట పాడమన్నా. ఇప్పుడు పాడమన్నా. పాడండి, పాట పాడండి. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాదో జరగనిది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది, ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగనిది, నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది, నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది, ఒకటే మాటన్నది, ఒకటై రమ్మన్నది, మనసే మన్నది, అది నా సొమ్మన్నది, అనురాగ రాగం ప్రణయాల తీరం తెలహీటి గానం కలవాలి నీరు, ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. అమ్మయ్యా అయ్యింది. నేను ఎంత వాల్యూమ్ పెంచినా మీ వాల్యూమ్ పెరగదేంటి అసలు? కొంచెం పాట బాగా పాడారు, కానీ బావి లోపల కూర్చొని పాడుతున్నట్టుంది. మేమేమో ఆ బావి నుంచి తొంగి చూస్తున్నాం. ఈవిడేమో బాగా కోల్డ్ అయిందండి. బాగా కోల్డ్ అయిందా? ఇంకొంచెం తెచ్చుకోండి, ఇంకొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ. రండి పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. You wanna follow me. Come on, వెనక్కి రండి. రండి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని పట్టుకోండి, ఒకళ్ళు ఇంకొకళ్ళ తోక పట్టుకోండి. పట్టుకున్నారా? రెడీ 1 2 3 స్టార్ట్. I wanna follow you. I wanna follow. ఇదేంటి ఫాలో ఇలా వెళ్తుంది? I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల వెళ్ళి కూర్చో పిల్ల, నీ ముందర రైట్ కి ఉంది మళ్ళా. ఓకే కమాన్ వచ్చేయండి, ఇద్దరు రండి.
రాధా సంక్రాంతి ఎందుకు రాదు? రాధ ఉండగా సంక్రాంతి ఎక్కడ పోతుంది? రాధా సంక్రాంతికి 20 పాయింట్లు. పార్వతి 25. పసుపు రంగులో ఉండే ఊరు. పసుపు రంగులో ఉండే ఊరు. ఎల్లో, పసుపు, పశుపతిపురం. కాదు. కాదు మరేంటి? ఎల్లోరా. ఎల్లో రా. అందుకే నేను ఇంగ్లీష్ అంటూ ఉన్నాను. ఎల్లోరా అంటే ఏం రాయాలి? YELLOWA రా అని రాయాలి. దాని బదులు ఏం రాస్తున్నారు? ELLO అని రాస్తున్నారు. ఇది తప్పు అని నేను ఖండిస్తున్నాను. చెప్పండి సుమా. దిస్ ఇస్ ఎల్లోరా. ఎల్లోరా. సో దిస్ ఇస్ గ్రీన్ రా. గ్రీన్. దిస్ వైలెట్. దట్స్ బ్లూ రా. దట్స్ బ్రౌన్ రా. దట్ 4 రా. బ్రౌన్ రా. బ్రౌన్ రా. చెప్పండి. ఒక మదర్ కి టీచర్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక మదర్ కి టీచర్ కి డిఫరెన్స్ ఏంటి? మదర్ ఎప్పటికైనా టీచర్ కాగలదేమో కానీ టీచర్ ఆడదైతే తప్ప ఎప్పటికైనా మదర్ కాలేదు. అది కుళ్ళు జోకు సుమా. బాలేదు. అలా కాదు. దేవుడు ఇంతటి విచక్షణ జ్ఞానం నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడి పాదాలకి నా 2 నమస్కారాలు చెప్తూ ఫన్నీగా చెప్పు. ఇప్పుడు చెప్పింది ఫన్నీ కాదా? నాకు ఫన్నీగా అనిపించలే. ఓకే, మదర్ కి టీచర్ కి డిఫరెన్స్ ఏమిటంటే మదర్ చదువు చెబుతుంది, తల్లి చదువు చెప్పలేదు కదా. చెప్పు. ఏంటంటే ఎందుకు చెప్తుంది? టీచర్ టీచింగ్ స్కూల్ తో ఎండ్ అవుతుంది. మదర్ టీచింగ్ ఎప్పటికీ ఎండ్ అవ్వదు. కాదు సుమా. ఇంకా ట్రై చేయి. ఒక టీచర్ ని మనం రీప్లేస్ చేయొచ్చేమో గానీ మదర్ ని మన జీవితంలో రీప్లేస్ చేయలేము. ఇది బాగుంది. నేను చెప్పనా? అది కాదు. చెప్పండి. మదర్ కొట్టిన తర్వాత చాక్లెట్ ఇస్తుంది, టీచర్ కొట్టాక చాక్లెట్ ఇవ్వదు కదా. బాగా చెప్తారు. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ. మొదటి సెలబ్రిటీ. చెయ్యొచ్చింది. ఎవరికైనా వచ్చా? హ్యాండ్ రీడింగ్ వచ్చా? లేదు. రాదా? మన బుక్ రీడింగ్ రాదు, ఇంకా హ్యాండ్ రీడింగ్. నీకు వచ్చా సుమా? నాకొచ్చు. అయితే చూడా, కొంచెం చెప్పు నా భవిష్యత్తు ఎలా ఉందో. పోతానా? బ్రహ్మాండంగా ఉందంట. నీకేం ఏం చెప్పావు? ఏం మీకు చెప్పకుండా వెళ్ళిపోయావు. మీకు 5 వేళ్లున్నాయి. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఇందులో మీరు ఇంపార్టెంట్ పాయింట్ వినలేదు. చిటికిన వేలు మీకు చిన్నది. Yes. ఉంగరం వేలు ఉంది, 4వ వేలు. అది మిడిల్ లో ఉంటుంది. అందులో మీరు ఉంగరం తొడక్కోవచ్చు. Already అలాగే ఇంకో విషయం కూడా ఉంది, నేను గమనించింది. చేతిలో గీతలు ఉన్నాయి. ఇంతే. నెక్స్ట్ పిక్చర్స్. ఆ చెయ్యి చిరంజీవి గారిని చూడగానే మీకు డైలాగ్ గుర్తొస్తుంది. ఆ డైలాగ్ ఏ సినిమాలోదో మీరు బజర్ నొక్కి చెప్పాలి. అనురాధ. గ్యాంగ్ లీడర్. చూద్దాం. ఏదొకసారి మీరు డైలాగ్ చెప్పండి ఇప్పుడు. చేయి చూడ ఎంత రఫ్ గా ఉందో. రఫ్ ఆడిచ్చేసి ఏదొకసారి చేయి చూపించండి. ఏంటంటే స్మూత్ హ్యాండ్ పెట్టుకొని మీరు అసలు గిన్నెలు కూడా తోమట్లేదు అనుకుంటా. పనమే లేదండి, నేనే చేసుకుంటాను. అవునా? అలాగే అలా పెట్టుకున్నారా మీరు? అన్ని డైలీ అంతే. అదే ఒక రకమైన ఎక్సర్సైజ్ మనకి. గుడ్. నెక్స్ట్ పిక్చర్. గుడ్ వచ్చింది. పక్కన పిక్చర్స్. ఏంటి సినిమా డైలాగ్ గుర్తు రాలేదా మీకు? ఈ కాంబినేషన్ లో సినిమా పేరు చెప్పట్లేదా మీరు?
హీరో అల్లు అర్జున్. సంధ్యారాణి. సన్ ఆఫ్ సత్యమూర్తి. చూద్దాం. Correct answer, 6 పాయింట్లు. డైలాగ్ తెలుసా ఎవరికైనా? నెక్స్ట్ పిక్చర్. కళ్ళు పక్కన పిక్చర్స్. ప్రభాస్. కళ్ళు. చెప్పండి తొందరగా సినిమా ఏమిటో. సంధ్య. బాహుబలి. అసలు ఇది బలం లేని బాహుబలిలా ఉంది మరి అసలు. బాహుబలి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎవరికైనా డైలాగ్ తెలుసా? గుర్తొచ్చిందా? ఎప్పుడు చూడని కళ్ళు నన్నే చూస్తున్నాయి, నేనెవరిని? మీరు రాధా సంక్రాంతి. ఈ డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. ఎప్పుడు చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి, నేను ఎవరిని? పార్వతి. సంధ్యారాణి. ఎప్పుడూ చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి, నేనెవరిని? ఓకే. అనురాధ. ఎప్పుడు చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి, నేను ఎవరిని? ఓకే. ఇది ప్రభాస్ చెప్పాగా మనం విన్నాం కదా. ఒకవేళ ఒక హీరోయిన్ చెప్పుంటే ఎలా ఉండేది? ఎన్నడూ చూడని కళ్ళు నా వైపే చూస్తున్నాయి, నేనెవరిని? సుమా గారు. సుమా. నెక్స్ట్ పిక్చర్. జిగిజిగా జిగిజిగా ఉరుములు మెరుపులు. పిక్చర్. రామ్ చరణ్. పక్కన ఉరుములు మెరుపులు. నువ్వు అరిస్తే. నువ్వు వరిస్తే అరుపులే, నేను అరిస్తే మీరు. సినిమా పేరు. పార్వతి. ఎవడు? డైలాగ్ మీ స్టైల్లో చెప్పండి. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఏదో ఒకసారి మెరుపు చూపించండి. అక్కడ ఉంది టీవీలో చూసి. స్క్రీన్ చెప్పడం కాదమ్మా. రాంగ్ ఆన్సర్, -6. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? సినిమా పేరు. రచ్చ. అచ్చా. అచ్చా. నెక్స్ట్ పిక్చర్. పోలేదు ఇంకా. మెరుపులు మెరుపులు. ఇందాక ఒకటి మెరుపులు వస్తాయి, ఇప్పుడు మెరుపులు మెరుపులు వర్షాకాలం కదా, వానకాలం వచ్చిందని సింబాలిక్ గా సింబాలిక్ గా మెరుపులు వచ్చేసాయి. Yeah. పక్కన పిక్చర్స్. ఓహో, సేమ్ టు సేమ్ డైలాగ్. సినిమా చేంజ్, హీరో చేంజ్, సారీ సిట్యువేషన్ చేంజ్. ఒక్క టికెట్ కి 100 సినిమాలు అబ్బా. అందుకే గుర్తుండట్లేదు. 100 అందుకే సినిమాలో గుర్తుండట్లేదా? 100 సినిమాలు ఒకేసారి చూసి ఫ్యూజ్ ఎగిరిపోయింది. రాధా సంక్రాంతి. సుడిగాడు. ఆ డైలాగ్ చెప్పండి. నేను అరిస్తే అరుపులే, కానీ నేను చరిస్తే మెరుపులే. చరిస్తేనా? అల్లరి నరేష్ కాబట్టి అల్లరి నరేష్ రిపీట్ డైలాగ్. ఓకే. ఓకే, చూద్దాం. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది, బోలెడన్ని బహుమతులతో, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ తో. సో డోంట్ మిస్ స్టార్ మహిళ. అయ్యబారమంటే ఏలూరే, అరినవారు మంచం నెల్లూరే, లడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి, నువ్వు గడి గడి కే వస్తే నే రెడీ రెడీ దావత్కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే, ఆటకొస్తే సింగూరే. ఖలేజా సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకోండి 6. అందరి దగ్గర 2-2. ఖాన్స్ చిత్రోత్సవంలో ఇటీవల ప్రదర్శనకు ఎంపికైన చిత్రం ఏది? ఆప్షన్స్: ఏ బాహుబలి, బి శ్రీమంతుడు. బాహుబలి. కరెక్ట్, తీసుకోండి 3. మన బాహుబలి ఖాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది. అందరి దగ్గర ఒక్కొక్కటి. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే మారండే కళ్ళు, పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు, పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. సినీ నటుడు మహేష్ బాబు ఇంటి పేరు ఏమిటి? పదండి ఒకసారి వాళ్ళ డోర్ బయట ఏం పేరు రాసిందో చూసి. ఆప్షన్స్ ప్లీజ్. ఏ త్రిపురనేని, బి ఘట్టమనేని. ఓహ్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్, చాలా కష్టంగా ఉందండి. వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ ఇష్టం అండి, మీ కష్టమే ఉంది. త్రిపురనేని పెట్టుకోండి మీ ఇష్టం. త్రిపురనేని కృష్ణ గారా? కాదు, ఘట్టమనేని కృష్ణ గారు. ఘట్టమనేని మహేష్ బాబు గారు. రాంగ్ ఆన్సర్. తోబా 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 తోబా. వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా? ఘట్టమనేని మహేష్ బాబు. సెకండ్ క్వశ్చన్. బాల్య వివాహాల్ని అడ్డుకునేందుకు 17 సంవత్సరాల యువతులంతా ఏకమై సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉద్యమం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఇప్పుడు అండి. ఇప్పుడే. ఆప్షన్స్: ఏ జార్ఖండ్, బి ఆంధ్రప్రదేశ్. జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. 1 point from Radha Sankranti, 1 point from Anuradha, 1 point from Pavati. జార్ఖండ్ లోని మారుమూల గ్రామానికి చెందిన కిరణ్, ఆమె స్నేహితులు తమ 17 ఏళ్ల జీవితాన్ని దాదాపు చీకట్లోనే గడిపారు. వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు కూడా చిన్నచూపు చూసేవారట. దీంతో పాటు ఆ ప్రాంతంలో చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్న ఎందరో అమ్మాయిల్ని చూసి చలించిపోయారు. బాల్య వివాహాల్ని అడ్డుకునేందుకు యువతులంతా ఏకమయ్యారు. కిరణ్ తన స్నేహితులతో కలిసి ప్లాన్ ఇండియా అనే సంస్థని ప్రారంభించింది. బాలికల విద్య, రక్షణ, పోషణ కోసం సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టి బాలికా సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో ఒక 16 ఏళ్ల బాలికని స్కూల్ నుండి తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారనే విషయం తెలిసింది. వారు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పెళ్లిని అడ్డుకున్నారు. ఆ అమ్మాయిని మళ్లీ స్కూల్లో జాయిన్ చేయించారు. ఇలా కొంతైనా సమాజంలో మార్పుని తీసుకొస్తున్నారు. సూపర్, అద్భుతం. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి కదా. చాలా. థ్యాంక్ యూ.
అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ భారతీయుడు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్ మా. ఏ శంకర్, బి మణిరత్నం. మణిరత్నం. కాదు, శంకర్. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మా ఒకేసారి దాదాపు 32,000 మంది వర్షంలో డాన్స్ చేసి గిన్నెస్ రికార్డ్ నెలకొల్పిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్ 32,000 మంది ఒకేసారి వర్షంలో డాన్స్ అంట. చాలా గ్రేట్ ఇది. ఏ చైనా, బి జపాన్. చైనా. కరెక్ట్. తీసుకోండి 3. రాధా సంక్రాంతి 1 పాయింట్, సంధ్యారాణి 1 పాయింట్ అండ్ అనురాధ 1 పాయింట్. గిన్నెస్ రికార్డులు అంటే చైనీయులు ఎప్పుడు ముందుంటారు. అది ఆటైనా పాటైనా ఏదైనా సరే దేనికైనా రెడీ అంటారు. ఇటీవల చైనాలోని బీజింగ్, షాంఘాయ్ మరో 4 ప్రధాన నగరాల్లో ఒకేసారి 31,697 మంది 5 నిమిషాల పాటు డాన్స్ చేసి గిన్నెస్ రికార్డుని నెలకొల్పారు. సరిగ్గా అప్పుడే బాగా వర్షం రావడంతో రెయిన్ కోట్లు ధరించి మరీ డాన్స్ చేసి గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించారు. ఏమేమి రికార్డులు ఉన్నాయో అసలు. సై సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ భిక్షు యాదవ్, బి మహాలింగరాజు. భిక్షు యాదవ్. ఎస్. మన రాజమౌళి గారి సినిమాల్లోని ప్రత్యేకత ఏమిటంటే హీరోలే కాదు, ఆయన సినిమాలో విలన్లు, వారి పాత్ర పేర్లు మనకు గుర్తుండిపోతాయి. బళ్ళాల దేవా, బాహుబలి. తీసుకోండి. రాధా 1, సంధ్య 1, పార్వతి 1. ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక భర్త భార్యతో అన్నాడు, ఏమంటాడు? 40 years తర్వాత ఆ, ఈ రోజే కాఫీ ఇంత టేస్ట్ గా పెట్టావు అని. ఆ, భార్య చెప్తుంది, అయ్యో నా మతి మరపు మండ, నాకు కలుపుకున్న కప్పు మీకు ఇచ్చేసాను అని చెప్పావు. అప్పుడు కూడా పాప ఆయన కోసం పెట్టింది కాదు, తన కోసం కలుపుకున్న కాఫీ బై మిస్టేక్ బై మిస్టేక్ అండి. సారీ, రేపటి నుంచి ఇలా చెయ్యను, ఓకేనా? మీకు యాజ్ గానే 40 years నుంచి ఎలా పెడుతున్నా అలాగే పెట్టిస్తాడు, అలాగే ఏం పెట్టిస్తాడు. టేస్ట్ మీదేనా స్టోరీ? లేదు కాదా? పాపం మా ఆయన కాఫీ తాగరు. అదే అర్థమైంది, మీరు ఇస్తే కదా తాగడానికి. పెడతానని అర్థమైపోయి కలిపి తాగడం మరి మానేశారు. మీరు అదే. చాలా బాగా ముందే కలుపుతారు. గెస్ట్ చేసి మానేశారు. అంతే. భారతదేశంలో మొదటిసారిగా బార్డర్ లో లేడీ పోలీసులు నియమించిన సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్. ఏ లడక్, బి ఉత్తరప్రదేశ్. లడక్. కాదు, ఉత్తరప్రదేశ్. కాదు కాదు, లడక్. లడాక్. తీసుకోండి 3 పాయింట్లు. రాధా 1, సంధ్య 1, పార్వతి 1. లడాక్ లో ఇండో చైనా బార్డర్ దగ్గర కాపలాగా ఇంతవరకు మగవాళ్లనే నియమించారు, కానీ మొదటిసారిగా 12 మంది మహిళలకి అక్కడ పనిచేసేటువంటి అవకాశం దక్కింది. ఇండో టిబెట్ ఈ కానిస్టేబుల్ ని నియమించింది. దీనికోసం దేశవ్యాప్తంగా 500 మంది లేడీ కానిస్టేబుల్ ని సెలెక్ట్ చేసి వీరికి 44 వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. మళ్లీ వీరిలో 12 మంది మహిళల్ని సెలెక్ట్ చేసి బార్డర్ లో నియమించింది. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. అబ్బో, 4 మైళ్ళ ప్రోగ్రామ్ సెలక్షన్స్ కొచ్చి మేము సెలెక్ట్ అయ్యాం అని చెప్పి ఈ 4 పార్టిసిపెంట్స్ 4 మైళ్ళలో ఈ రోజు ఉన్నారని చూసారా? కళ్ళెలా నెత్తికెక్కాయో వీళ్ళకి. అబ్బబ్బబ్బో, మీరు మాత్రం ఏం తక్కువ, మీరు యాంకరింగ్ చేస్తున్నారు కదా, 2400 ఎపిసోడ్ నుంచి చేస్తున్నారు కదా, మీ కళ్ళు కూడా ఇంకా పైకెక్కాయి. యా, ఇది కుదరదు నాకు. నా కళ్ళు ఇక్కడ ఎక్కాలి. అక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడే పెట్టుకుంటాం. ఓకే, మన కళ్ళు నెత్తికెక్కడం పక్కన పెట్టండి, కొంతమంది సెలబ్రిటీస్ కూడా అక్కడ ఎక్కాయి. ఫస్ట్ పిక్చర్ ఎవరితో చూద్దాం.
రాధా చెప్పండి. 10. నాగార్జున. ఆ, నాగార్జున గారు. నాగార్జున గారు విత్ గాగుల్స్. చూద్దాం. యా, ఏ ఆల్మోస్ట్ సంధ్యారాణి స్టైల్ ఆఫ్ గాగుల్స్ వేసుకొని వచ్చారు. యా యా. 6. తర్వాత చిత్రం. అనురాధ. జెనిలియా. చూద్దాం. జెనీలియా కళ్ళజోడుందా? ఆ ఉంది. జెనీలియా కూడా కళ్ళజోడు పెట్టుకుందా. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. పార్వతి. బాలకృష్ణ. హై భలే చెప్పారే. చూద్దాం. Yes! బాలకృష్ణ. బాలకృష్ణ గారు కూడా విత్ కళ్ళజోడే, మనకు కనిపించట్లేదు, కొంచెం వెనక్కుంది అంతే. 6. టింగో టింగో టింగ టింగో 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 టింగో. బాగా చేశారు రాధా. థ్యాంక్ యూ. తర్వాత చిత్రం. పార్వతి. 10, 9, 8. తమన్నా. చూద్దాం. కలర్స్ స్వాతి. కలర్ఫుల్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చింది. -6. నెక్స్ట్ చిత్రం. రాధా. ప్రభాస్. చూద్దాం. తరుణ్. -6. తరుణ్ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటండి? నువ్వే కావాలి. అందులో పాట పాడుకుందాం మనందరం కలిసి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది, కరిగే నింగి చిరుకయ్యింది, చిరికే చిరపట పాటయింది, చిరపట పాటే తాకిన్నేలా చిరకలు వాలే చెట్టయింది. రా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే రాగాలి, అనురాగాల నువ్వే పాడాలి. బ్రూస్లీ, జెట్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక 6 పోయే, ఇక్కడ ఒక 6 బాయే. నెక్స్ట్ చిత్రం. రాధా. ఐశ్వర్య రాయ్. చూద్దాం. యా, రెట్రో లుక్ గా ఐశ్వర్య రాయ్ 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటో చూడండి. స్తంభం ఆట. ఈ స్తంభం తీసుకోండి. ఈ స్టిక్కర్ కింద మీ చెయ్యి ఉండాలి. ఇక్కడ ఒక బంతి ఉండాలి. ఇప్పుడు ఇంకో బంతి తీసుకొని ఇది పడిపోకుండా వెళ్ళండి.
బౌల్ తీసుకోండి, అలా వేయండి. బౌల్తో ఇలా వేసి ఇది కూడా వేసేయండి. ఇది ఆట. అలా రెండు పడితేనే మీకు రెండిటికి 6 పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 36 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. అలాగే ఇందులో ఒక బంతి పడిపోయింది, కానీ ఇంకోటి ఇందులో వేశారు. సో ఒకటి మైనస్ చేసేస్తున్నాం. 1 2 3 4 24 పాయింట్లు. కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 36 పాయింట్లు. డిన్నర్ సెట్. సంధ్య టార్గెట్ 50. విన్ అయ్యేది సంధ్య, రాధ. హైయెస్ట్ ఉండేది రాధ. రాధ స్కోర్ దాటాలంటే సంధ్య 50 పాయింట్లు సంపాదించాలి. ఓకే, రెడీ, 1 2 3 గో. అలాగని రాధ గారు మీరు ఓడిపోవడానికి వీల్లేదు. చూసారా రాధ గారు, మీకు ఒక హోప్ వచ్చింది. నమ్మకమేగా అంతా.
4 24 వచ్చేసాయి. 6 36 కమాన్ కొంచెం ఫాస్ట్ స్పీడ్ పర్వాలేదు, కొంచెం రిస్క్ చేయాలి. రిస్క్ ఇట్, ఆ రిస్క్ ఇట్ అయిపోయింది, ఇంకొకటి పడితే విన్నా. 2 4 6 8 48 పాయింట్లు. సాస్ పాన్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ రాధా సంక్రాంతి. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం. ఉంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర, నా సొక్కు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీ అందరి కోసం గిఫ్ట్ బ్యాగ్. సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో. సో కీప్ వాచింగ్ స్టార్ మహిళ. బై బాయ్. మా స్కూల్ కి సెలవులు ఇవ్వట్లేదు, నేను ఇంటికి రావట్లేదు అని చెప్పగానే బాస్ మళ్ళీ వాడు సెక్రటరీ. ఇలా ఎన్ని ఇది ఎప్పటికీ ఎండవదు ఈ స్టోరీ. ఇది నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. మా ఇంట్లో అయితే పుంజులే ఉన్నాయి, కోడిలు అయితే లేదు. నువ్వు పాజ్ బటన్ తో పుట్టావు కదా, నేను ప్లే బటన్ తో పుట్టా. ఎస్, దూరంగా వెళ్లి పరిగెత్తుకుని రావడానికి సిద్ధంగా ఉంది. కామెంటేటర్ కమ్ బ్యాట్స్మెన్ సుమానే ఉంది ఇక్కడ. రెడీ 1 2 3 అండ్ హియర్ గోస్ ద బాల్. దెబ్బ తగిలింది. 6 రన్స్. అవతల వాళ్ళకి తగిలినప్పుడు 6 రన్స్, యువతల వాళ్ళకి తగిలినప్పుడు 4 రన్స్. రండమ్మా రండి. కాంచీవరం, గద్వాల్, వెంకటగిరి, పోచంపల్లి, ఆ పల్లి, ఈ పల్లి, చిక్కడపల్లి. ఇక్కడ ఏ కలర్ కావాలి? ఇదే కలర్. ఇంటికి వెళ్ళి పెయింట్ వేయించుకో. వద్దులేండి, మాకు ఇక్కడే కావాలి. దగ్గరుండే చీరలు ఏం కాదు కానీ దీనికి ఇంకో మోటివ్ కావాలి, దానికి ఇంకో కలర్ కావాలి. ఈవిడికి నేను ఎక్కడి నుంచి చీరలు తీసుకొని రావాలి? కాళ్ళు చేతులు ఇరగొట్టేస్తాను నా గురించి అలా బ్యాడ్ గా మాట్లాడారంటే.